అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నెలకి రోజుకి 3,000 సంపాదించిన కష్టాలు పెడుతుంటే ఇటువంటి పనికి వాళ్ళ ఎదవులు ఎలా ఇస్తారనుకుని డబ్బులు కడుతున్నారు. దయించి ఆలోచించండి. ఇంకొకసారి ఇటువంటి పోయినసారి స్కీములో పెట్టి కోట్లు నష్టపోయారు. ఈరోజు ఒక కావలి నియోజకవర్గంలో 98 కోట్ల రూపాయలు పేదవాళ్ళు. ఇంకా నేను పట్టుకొని వాడి జైల్లో పెట్టి ఈరోజు సరిపోయింది. వాడి టార్గెట్ ఈ 2 నెలల్లో 4 కోట్ల దండాలని. కారణం ఆనమడుగు, చెన్నైపాలెం, రుద్రకోట ప్రాంతాలు, అదేవిధంగా రాపూరు, చేవూరు ప్రాంతాలు ఈరోజు ఇండస్ట్రీకి ల్యాండ్ పోతుంటే ఈ ఇండస్ట్రీ ల్యాండ్ మొత్తం మీద 3,000 కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు రైతులకు రాబోతున్నాయి కాంపెన్సేషన్ కింద. అదేవిధంగా రైతులు ఈరోజు పంటలు పండించుకుంటుంటే వచ్చిన పంటల మీద బియ్యం ఒడ్లు అమ్ముకుంటే దాదాపు కావలి నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలు రేపు ఈ 2 నెలల్లో ఒడ్లు అమ్ముకుంటే రైతులకు వస్తుంది. దాన్ని టార్గెట్ గా చేసుకొని పేదలందరినీ కూడా టార్గెట్ ధనవంతులు చేస్తారని చెప్పి ఆశలు చెప్పి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలను ఏజెంట్లుగా పెట్టుకుని ఈరోజు కావలిలో 3 సంవత్సరాల నుంచి వెలిస్తే ఎక్కడు కూడా కనిపెట్టలేకపోయాడు. ఆఖరికి దుర్మార్గంగా పోలీసులు కూడా దాంట్లో ఏజెంట్లుగా తయారైనందువల్ల పోలీసులు కడుతున్నారంటే అది నిజమై ఉంటుందని పేదవాడు నమ్మి కట్టిన కారణాన ఈరోజు పేదవాళ్ళు రోడ్డును పడ్డారు. 98 కోట్లు. అయితే నేను దీనికి అడ్డం తిరిగి ఈరోజు 15 కోట్ల రూపాయలు మళ్ళా రికవరీ చేసి ఈరోజు బ్యాంకులో పెట్టా. అగ్రిగోల్డ్ మూసేసిన, సిరిగోల్డ్ మూసేసిన, హిమ్ములు మూసేసిన ఈరోజు 1 రూపాయి రాలా. కానీ కావాలో మీ అందరికి కూడా హామీ ఇస్తారు. ఎందుకంటే మీ బంధువులు కూడా చాలా మంది కట్టుంటారు కాబట్టి అతి తొందరలో ఈరోజు 1 కోటి రూపాయలు కట్టి ఒక్కొక్క పోలీస్ అధికారి 2.5 కోట్లు కూడా దండుకున్నాడు. అందరినీ ముక్కు పిండి కేసు కట్టి వాళ్ళ దగ్గర రికవరీ చేసి మళ్ళా పేదవాళ్ళకి ఇప్పించేదానికి నేను కంకణం కట్టుకోనున్నా. తప్పకుండా వీలైనంత వరకు కూడా దాన్ని కూడా నెరవేరుస్తానని కూడా మీకు అందరికి కూడా మాట్లాడుతాను. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కనీసం తోటి వాళ్ళకి చెప్పండి. కనిపించిన వాళ్ళ దేవుడు కాదు, భారత రాజ్యాంగం కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు. రాజ్యాంగబద్ధంగా రిజర్వ్ బ్యాంక్ బద్ధంగా 1.5 రూపాయి వడ్డీ వస్తేనే చాలా గొప్పది. అటువంటిది ఎక్కువ ఇస్తానంటే ఏదో ఒక రోజు ఎత్తేసేవాళ్ళు. దయించి బ్యాంకులు నమ్ముకోండి, బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకోండి, బ్యాంకులతోనే సంబంధాలు పెట్టుకోండి తప్ప గుడ్డిగా ఎదుటి వ్యక్తులు నమ్మి ఎంత మిత్రుడైనా డబ్బు లేనంత కాలం మిత్రుడు కొంటాడు, డబ్బు ఇస్తే శత్రువు తయారవుతాడు. కాబట్టి జీవితంలో ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉన్న డబ్బులు బ్యాంకులో పెట్టుకుని జాగ్రత్తగా మీ జీవితాలు మార్చుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం, పేదవాళ్ళకి సేవ చేసే కార్యక్రమం ఇంకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడే మన నాయకుడు ఈరోజు గాడిలో పెట్టడం జరిగింది. అతి తొందరలో ఇంకా కొత్త స్కీములతో పేదవాడిని ధనవంతులు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు పోవడానికి చాలా కార్యాచరణ తీసుకోవడం కూడా జరిగింది. భవిష్యత్తులో పేదవాడు ధనవంతుడు అవుతాడు. ఇప్పుడు ఈ సందర్భంగా మరొకసారి కూడా చెప్తున్నా, మీ గ్రామాల్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి 2005 కంటే ముందు ఇల్లు కట్టుకోనున్నా, ఆ ఇల్లు దెబ్బతినున్నా మళ్ళా కొత్త కాలనీలు ఇప్పుడు ఇస్తున్నాం, వాటికి అప్లై చేసుకోండి. 2005 తర్వాత ఇప్పుడు కానీ 2005 యువతలు కానీ ఇల్లు కట్టుకుంటే మళ్ళా మీ పేరు మీద రాదు. కానీ 2005 కంటే ముందు కానీ కట్టుకోనున్నా కూడా కొత్త కాలనీలు ఇస్తాం. అలా ఊరుకోవడం లేకపోయినా వాళ్ళు కూడా పెట్టుకోండి. తప్పకుండా ప్రతి గ్రామంలో పేదవాడు కనీసం నిద్రపోయే టైంలో ఒక విద్యుత్లో నిద్రపోవాలి, ఆత్మరక్షణగా ఉండాలి, నాకు ఏ ఇబ్బంది జరగదని ధైర్యంగా ఉండాలి. తుఫాను వచ్చినా ఇబ్బందులు వచ్చినా నేను నివసించే ఇల్లు ఆరోగ్యంగా నాకు ఉంటుంది అని నమ్మకం కల్పించేందుకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం నాంది పలకడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా తీసుకోవడం కూడా జరిగిందని కూడా మీకు తెలియజేస్తూ, ఒకటి ఇల్లు నిర్మించుకునే దాంట్లో ముందుకు రండి, పొదుపు కట్టే దాంట్లో ముందుకు రండి, బ్యాంకుకు భయంగా డబ్బులు కట్టండి. ఈరోజు లోన్ మీకు ఇచ్చిందంటే మిమ్మల్ని గొప్పతనం చూసి మీరు ప్రాంప్ట్ గా కడతారని నేను రికమెండ్ చేసి 12 లోన్లు ఇప్పించాను. నా రికమెండేషన్ కి గౌరవిస్తూ ఒక్కరు కూడా డిఫాల్టర్ కాకుండా మళ్ళా శబాష్ వీళ్ళు ఇచ్చారు, మళ్ళా ఇంకా పెద్ద లోన్ ఇద్దామని చెప్పే విధంగా మీరందరూ కూడా కట్టాలని మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు.